హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వంకాయ పూర్ణం ఎలా చేయాలో చూద్దామండి. మూకుడు వేడెక్కింది, ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక 2 ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలండి. వంకాయ పూర్ణం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? వర్షాలు బాగా పడుతున్నాయి, కొంచెం మసాలాలు ఎక్కువ వేసి చేస్తే ఎంత రుచిగా ఉంటుంది. చిటికెడు పసుపు వేసాను. అవి మగ్గిన తర్వాత మనం వంకాయలను వేసుకుందామండి. నేను తీసుకుంది నల్ల వంకాయలు కాదండి, కొంచెం అటు ఇటుగా తెల్ల వంకాయలు. మధ్యలో 4 కాట్లు పెట్టి ఆయిల్లో ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఆయిల్లో వేగితేనే రుచి బాగుంటుందండి. వాటర్ పోయొద్దు ముందే. మరి కింది దాకా కూడా మనం కట్ చేయొద్దు, 4 ముక్కలు కట్ చేయాలి. వంకాయలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి. వర్షాలు పడుతున్నాయండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. సర్దులు దగ్గులు వస్తుంటాయి ఈ సీజన్లో. మనం ఏది తిన్నా కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. కొంచెం ఉప్పు వేయాలండి, మళ్ళీ అవసరాన్ని బట్టి మనం ఉప్పు వేసుకోవచ్చు. నేను కొంచెమే వేసాను ముక్కలకు పట్టాలని చెప్పి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి మూత పెట్టి. చూడండి మగ్గింది, దగ్గరకు వచ్చిందండి, ఆయిల్లో వేగింది కదా. చింతపండు పులుసు అండి ఇది. నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను, చాలు సరిపోతుందండి. ఇది పచ్చి కొబ్బరి, నువ్వులు, 1 స్పూను పల్లీలండి. వేయించలేదు, డైరెక్ట్ మిక్సీ వేసాను, ఎందుకంటే మనం ఆయిల్లో వేస్తాము కాబట్టి. తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. సరిపడా వాటర్ కూడా పోసుకొని కలుపుకొని మూత పెట్టాలండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూద్దాం ఎలా వచ్చిందన్నది. చూడండి ముక్క బాగా ఉడికింది. ఇందులో నేను గరం మసాలా వేసాను, 1 స్పూన్ అడంత వేసానండి. కొత్తిమీర, పుదీనా వేసాను. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా, ఈజీగా వంకాయ పూర్ణం. థ్యాంక్ యూ.